ప్రైజ్ ది లార్డ్. పోరాటంలో కూడా మంచి పోరాటాన్ని, ఏదో అవిశ్వాసమైన పోరాటం కాదు. దేవునికి అనుకూలమైన మంచి పోరాటాన్ని పోరాడాడు పౌలు గారు. నీతి కిరీటం పొందుకున్నంతగా పోరాడు. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో బహుమానం పొందినంతగా పరిగెత్తాలి. నీతి కిరీటం పొందినంతగా పోరాడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. అలాగున బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు మన కొరకు తెచ్చే 3 విషయాలు. ఒకటోది దేవుని కృప, రెండవది దేవుడు ఇచ్చే బహుమానం, మూడోది ఆయన మన క్రియలకు లేక మన పనికి ఇచ్చిన జీతం. ఈ 3 యేసు ప్రభువారు తీసుకొస్తాడు. వీటన్నిటి కొరకు మన జీవితంలో పోరాటం ఉంటుంది. ఎందుకంటే క్రిస్టియన్ లైఫ్ ఇస్ ద ఫెయిత్, గుడ్ ఫెయిత్ ఆఫ్ ఫెయిత్, మంచి ఫైట్ ఆఫ్ ఫెయిత్ అంటాడు. విశ్వాస పోరాటం అది. ఎందుకని మామూలు కాదు. అది క్రిస్టియన్ లైఫ్ లో చాలా మిగతా జీవితం వేరు, క్రైస్తవ జీవితం ప్రత్యేకమైనది. పోరాటం, ఎప్పుడు పోరాటం, అంతరంగ పోరాటం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? అంతరంగ మన మనసే మన కొన్నిసార్లు మనం పోరాటం, మన మనసు మనతో పోరాడుతుంటుంది. అంతరంగ పోరాటం, మన ఆత్మకి మనసుకి పోరాటం జరుగుతుంది లోపల. చాలా వేదనకరమైన పరిస్థితి కొన్నిసార్లు. కనుక ఇవన్నీ కూడా మనం దైవికంగా కుటుంబాలు, అంతర్గత పోరాటం, సమాజంలో ఆయన వాయుమండల దూతలతో ఆయన కనిపించు బయటికి, కానీ భయంకరమైన కుటుంబాల్లో సమస్యలు, సంఘాల్లో సమస్యలు, ఇబ్బందులు పెట్టి దురాత్మ సమూహాలు చాలా భయంకరంగా పనిచేస్తుంటాయి. ఎందుకంటే వాడు ఎప్పుడు ఎవరిని మింగుదలని చూస్తుంటాడు కనుక వాడు పోరాటం సలుపుతుంటాడు వాడు. కనుక మనకి కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, క్రిస్టియన్ లైఫ్ ఇస్ ద పోరాటం. అయితే మొట్టమొదటి దేవుని బిడ్డలకు కావాల్సింది ప్రైజ్ గాడ్, మనకు మంచి స్వభావం ఉండాలి. మంచి దైవిక స్వభావం ఉంటుంది. గొప్ప దైవిక ఆయుధంగా పనిచేస్తాయి. బైబిల్ గ్రంథంలో ఉంది, ఎన్ని సమస్య వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనక్కి తిరిగి చూడకూడదు అని దైవిక విశ్వాసంతో పాటు మన స్వభావం అనేది దేవుడు చూస్తాడు. ఎందుకంటే ముందు మన స్వభావంలోనే ఉండదు. బైబిల్ గ్రంథంలో దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకొని మనం పోరాడాలంటే బైబిల్ గ్రంథంలో దేవ స్వభావంలో మనం పోరాడాలి, మనం పాలిపంపులు కావాలి. కానీ 2వ పేతురు గ్రంథంలోని భక్తుడు పేతురు గారు రాస్తాడు చూడండి. 2వ పేతురు చదవండి. 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీకు కృపయు సమాధానం గాక. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానం అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందిన ప్రస్తుతమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించాను. దేవ స్వభావం అందు పాలువారగినట్లు దేవుడు వాగ్దానం అనుగ్రహించాడు. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మన దగ్గర స్వభావం, ముందు మన స్వభావం, ప్రాచీన స్వభావం వదులుకొని మన చిత్తవృత్తి యందు నూతన నవీన స్వభావం కావాలి. స్వభావాలు బైబిల్ గ్రంథంలో 3 రకాలు ఉన్నాయి. దైవికంగా 3 స్వభావాలు. ఎఫెసీయులు రాసిన పత్రికలో అంటాడు, 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. 4:22 మన ప్రాచీన స్వభావాన్ని వదులుకొని కావున మునుపటి ప్రవర్తనలోనైతే మోసకి దోషను చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని చెడిపో మీ ప్రాచీన స్వభావం. ఇంకా మన జీవితంలో ఏదైనా ప్రాచీన స్వభావం ఉంటుంది. క్రైస్తవులమే, దేవుని బిడ్డమే, బాప్తిస్మం పొందాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం. కానీ ప్రాచీన స్వభావం కొన్నిసార్లు విడిచిపెట్టదు. ఆ ప్రాచీనత, పూర్వమైనటువంటి ప్రాచీనత మన ఇంకా పట్టి పీడిస్తూ ఉంటుంది. ఆ ప్రాచీన మాట, ప్రాచీన క్రియలు, ప్రాచీన ఆలోచనలు, ప్రాచీన ఉద్దేశాలు, ప్రాచీన స్వభావాలు ఇంకా క్రైస్తవుడిని పట్టి పీడిస్తుంటాయి దేవుని బిడ్డలు. ఆ ప్రాచీన స్వభావాన్ని మనం వదులుకోవాలి. క్రైస్తవుడు, ఎందుకంటే దైవవాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితి మనకు వద్దు దేవుని బిడ్డలకి. కనుక ముందు మన స్వభావంలో మంచి తేడా ఉంటే, మన స్వభావం దేవునికి అనుకూలమైతే, మన స్వభావం దేవ స్వభావంలో పాలిభారమైనట్టు దైవిక స్వభావం అయితే మనం యుద్ధం చేయడానికి క్లియర్ గా ఉంటాం, పరిశుద్ధంగా ఉంటాం. పాపంతో పోరాడాలంటే, పాపాన్ని జయించాలంటే మన దగ్గర పరిశుద్ధత కావాలి.
మన దగ్గర పరిశుద్ధి కావాలి. అందుకే మీరు పాపంతో పోరాడాలి అంటాడు బైబిల్. రక్తము కారణంగా మీరు పోరాడలేదు అంటాడు హెబ్రీ 12:4. కనుక పాపంతో ముందు మనం పరిశుద్ధం కావాలి కదా. మన స్వభావం, మన ప్రాచీనత మనం విడిచిపెట్టి మన స్వభావం, మన అంతరంగ స్థితి ప్రతి ఒక్కటి దేవునికి అనుకూలంగా పరిస్థితి ఉండాలి. పరిశుద్ధంగా ఉండే ప్రార్థన, విశ్వాసం ఉండే ప్రార్థన, దేవునికి అనుకూలమైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుంది. మన పోరాటానికి హెల్ప్ చేస్తుంది. మనం ఏ పోరాటాన్ని సలుపుతున్నామో దైవికంగా మనం ఆ పోరాటానికి మద్దతు రావాలి, శక్తి రావాలి, కావాలంటే స్వభావం ముందు, దైవిక స్వభావం. క్రైస్తవులు బైబిల్ దుష్టుడైన నాబాలు, వాడు స్వభావమే మూర్ఖం, వాడు మూర్ఖుడు అని రాయబడింది. మూర్ఖమైన స్వభావం వాడిది. అయినా రాజు కౌరు పంపితే రాజు మంచి ఆఫీకి పంపించాలి. అయ్యా నేను ప్రస్తుతానికి కట్టలేను, నేను తర్వాత కడతా అనొచ్చు. ఆ రాజు ఎవడో మాకు తెలీదు, దావీదు ఎవడో మాకు తెలీదు అన్నట్టు ప్రవర్తించి మాట్లాడితే వెంటనే వాడు చెప్పేస్తారు ఆ రాజుకి వెళ్ళి. అప్పుడు రాజు వెంటనే దావీదు దండెత్తాడు. అయితే భార్య సరైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తి కనుక అబిగేలు వెంటనే చక్కదిద్దుకొని ముందు రాజు దండెత్తకు మునిపే ఈమె కొన్ని బహుమానాలు తలక ఈ ద్రాక్ష పళ్ళని లేక ఏవో కొన్ని అడలు ఈ యొక్క రకరకాల పని పట్టుకుని వెళ్ళి రాజు పాదాలు పడిపోయింది. ఇవన్నీ మనకు తెలిసిన సంఘటన. కనుక బైబిల్ చెప్తుంది మన దగ్గర దైవిక స్వభావం ఉంది. వాగ్దానాన్ని స్వతంత్రించుకునే దైవం ఉంటే ఆ వాగ్దానాల ద్వారానే మనం పోరాటంలో జయం పొందగలం. దేవుడిచ్చిన వాగ్దానమే మనకు ఆధారం, దైవ వాక్యమే మనకు ఆధారం పోరాటానికి. ఆ వాక్యం స్వతంత్రించుకుంటే దేవ స్వభావంలో మనం పాల్వారం కావాలి. దేవుని స్తోత్రం. అందుకే వాగ్దానం తెచ్చాడు, దేవునికి స్తోత్రం. కనుక బైబిల్ గ్రంథంలో లేఖన ప్రకారం నవీన స్వభావం అంటే FC 2:4 చెప్పే 4:22 నవీన స్వభావం. మీరు ప్రాచీన స్వభావం అంతా విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోండి. దైవిక నూతన స్వభావం అర్థం ధరించుకోండి. నిజం స్థిరత గురించి చెప్పాడు పేతురు గ్రంథంలోని. మీ అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. మీ అంతరంగ స్వభావం ప్రతి స్త్రీ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు యేసు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత స్త్రీ, మీరు మామూలు స్త్రీగా ప్రవర్తించకూడదు. మీరు డివైన్ దైవిక స్త్రీలందరూ మంచి ఆత్మ పుల్ల అభిషక్తులై దైవ శక్తి గలవారై మీ జీవితంలో ప్రార్థనా శక్తి కలిగి ఆత్మీయత కలిగి సంగమనకు ఎలాగైతే ఆశేరు గోత్రులైనటువంటి అన్న ఎంత దైవికమైనటువంటి మత్తు ఇచ్చింది. రేయింబగళ్ళు ఉపవాసాలుంటూ మందిరం విడవక ప్రార్థన చేసిన స్త్రీ దేవుని సేవకు ఎంతో సహకరించింది ఆవిడ ఆ రోజుల్లో. అలాగూ దేవుని సేవకు సహకరించే స్త్రీలు అంతరంగ స్వభావం ముఖ్యంగా మీకు అలంకారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. జాగ్రత్తగా మనం బైబిల్ని గమనిద్దాం. ప్రభువా నీకు వందనాలయ్యా. ఈ దైవిక ముందు స్వభావాన్ని చాలా శక్తివంతంగా చేసుకుంటే అప్పుడు మనకు ఒక ఆయుధంగా పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. గ్లోరీ టు గాడ్. మొదటిది. రెండో విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో దేవుడు నీతినిచ్చాడు. 2వ కొరింథీ గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. సత్యవాక్యం చెప్పుట వలనను బలము వలనను కుడి ఎడమల నీతి కలిగి నీతి ఆయుధములను కలిగి నీ కుడి ఎడమ కూడా నీతి ఆయుధములు కలిగి. బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రపంచానికి వేరే ఒక నీతి ఉంటుంది. ఎవరి కులానికి నీతి, ఎవరి మతానికి వారి నీతి, ఎవరి పరిస్థితులు బట్టి వారికి నీతులు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో సాతానికి వాడి నీతి వాడుకుంటుంది. బైబిల్ గ్రంథంలో దుర్నీతి సంబంధించి ఉంది, సాతాను సంబంధించినంత దుర్నీతి. దైవనీతి వేరు. దేవుడు మనకు దైవనీతినే ఇచ్చాడు. నేను లేఖనం చెప్తుంది దేవుని యొక్క వాక్యంలో, ప్రభువారు మన్ని పాపంలో నుంచి పరిశుద్ధంగా మార్చి నీతిమంతులుగా మార్చి దేవుడు మన్ని ఒక దైవికమైన నీతిని మనకిచ్చాడు. ఆ నీతిని మనం కాపాడుకుంటూ ఉండాలి.
దైవ సంబంధమైన వాక్యమే మనకి చాలాసార్లు నీతిగా పరిగణించబడుతుంది బైబిల్ గ్రంథంలో. క్రైస్తవుడు కనుక దేవుడు నీతిమంతుడైన జీసస్నే మనకి నీతిగా ఇచ్చాడు. ఆయన్ని అనువర్తింప చేసుకోవాలి. ఆయన వాక్యాన్ని అనువర్తింప చేసుకోవాలి. దేవుని స్తోత్రం. నీతి ఆయుధం అంటే బైబిల్ గ్రంథంలో ఏంటంటే, నువ్వు నీతిని దేవుని యొక్క వాక్య ప్రకారము బైబిల్ గ్రంథంలో దేవుని చెప్పిన వాక్యం గాయకుంటే నీతిని ప్రేమించాలి. నీతిని గట్టిగా పట్టుకోవాలి. నీతి ప్రవర్తన కలిగి ఉండాలి. నీతిని ప్రకటించాలి. నీతిని ధరించుకోవాలి. భక్తుడు యోబు అంటాడు, నీతిని నేను ధరించుకున్నాను, అది నన్ను ధరించుకుంది. దేవుని స్తోత్రం. అది యోబు గ్రంథం 29:14 ఉంటుంది. కనుక బైబిల్ గ్రంథంలో నీతి గురించి పోరాటం, ఎందుకంటే నీతి సంబంధమైన ఆయుధము చాలా శక్తివంతమైనది. ప్రైజ్ లార్డ్. మనము నీతిమంతులమైతే మన ప్రార్థన దేవుని దగ్గరికి ఎడుతుంది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వాని శ్రమంటూ వారిని విడిపించును. బైబిల్ వాడు నీతిమంతుని యొక్క ఆయుధం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఆయుధం అది మామూలు పరిస్థితి కాదు. ప్రార్థనే ఒక ఆయుధం, వాక్యమే ఒక ఆయుధం, వాగ్దానమే ఒక ఆయుధం అని ఇలా ఉంటది. కనుక నీతే మనకు ఆయుధం ఉండాలి. ప్రైజ్ గాడ్. కనుక దేవుని నీతే మనకు ఆయుధం ఉండాలి. మానవ నీతి మనకు ఆయుధం కాదు. మానవ నీతి దేవుని దృష్టిలో మురుగుగుడ్డ, మన స్వనీతి దేవుని దృష్టిలో మురుగుగుడ్డ కాదు. దేవుని యొక్క వాక్య సంబంధం దైవ నీతి మనకు కావాలి. దేవుడు ఏదైతే వాక్యాన్ని మనకి ఇచ్చాడో ఆ వాక్యంలో ఉన్న సారాంశాలు మనం కొన్ని కాకుండా అవి మనకు నీతిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు ప్రభువు బైబిల్ గ్రంథంలో వ్యక్తిని ఒక పాపి నీతిమంతుడు చేయాలంటే పొత్తునే కాదు, వారు కృప ద్వారా నీతివంతుడైనాడు. యేసు ప్రభు రక్తం ద్వారా నీతివంతుడైనాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు రక్తం ద్వారా, యేసు ప్రభు కృప ద్వారా నీతివంతుడవుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో రాబడింది. మనం చూపించే విధేయత ద్వారా నీతిమంతులు అవుతున్నాం. యేసుక్రీస్తునందు చూపించే విధేయత ద్వారా, ప్రైజ్ ది లార్డ్, యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుతున్నాం. అంటే ఒక వ్యక్తిని నీతిమంతులను చేయడానికి ఎంత ప్రాసెస్ ఉంది. తప్పని ఒక్కసారి క్షణాల్లో ఏదో కాదు. ఒక వ్యక్తి నీతిమంతులు అవ్వాలంటే నిండారులుగా తనకున్న ఎంత బ్లడ్ ఉందో ప్రతి రక్త బొట్టు కూడా యేసుప్రభువు వారు శిలువ మీద కార్చాడు. ఒక వ్యక్తి, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి నీతిమంతుడు కావడానికి, పాపం నుంచి విడుదల పొందడానికి యేసుక్రీస్తు కార్చిన పవిత్ర రక్తమే వారి నీతిమంతుడు చేస్తుంది. ఆయన ఎడల ఆయన చూపుతున్న కృపే నీతిమంతులుగా చేస్తుంది. ఆయన పట్ల మనం చూపిన విధేయతే మన నీతిమంతులుగా చేస్తుంది. బైబిల్ ముందు ఈ దైవవాక్య ప్రకారం నీతిమంతులైతే నీతి ఆయుధాన్ని కలిగి ఉండాలి. యేసయ్య ఏ నీతిని ఉపయోగించి ఆయన జీవితంలో మంచి పోరాటాన్ని పోరాడి శిలువ శక్తిని పొందుకొని దైవికంగా మంచి ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించైనా తన జీవితాన్ని శ్రమలు ఆయన పడి అన్ని శ్రమలు జయించి చివరికి ఆయన లేఖన ప్రకారం అన్యులు ఆనాడు శతాధిపతి అయిన వ్యక్తి నిజముగా ఇతడు నీతిమంతుడిని ఒప్పుకున్నాడు. నీతిమంతుడని అన్యుడైనటువంటి శతాధిపతి ఒప్పుకున్నాడు. అతను ఆ యొక్క శిలువలో కూడా పలికని 7 మాటలు కూడా శక్తివంతన మాటలు పలికాడు. నీతిని కనుపరిచాడు. అతన్ని చంపేవారిని, పొడిచేవారిని కూడా చెప్పాడు. అతను బ్లాక్ బ్యాక్గ్రౌండ్, వీరేమి తండ్రి వీరేమి చేస్తున్నావు, వీరు తిరిగి వీరిని క్షమించమని చెప్పాడు. నీతినే ఆయుధంగా కలిగి ఉన్నాడు యేసయ్య తన జీవితంలో. అలాగే మనం కూడా నీతిని ఆయుధం కలిగి మన నీతిని మన సొంత నీతిని ఉపయోగించి మన కుటుంబాల్లో మనం ఆశించబడలేం. గుర్తుపెట్టుకోండి, మన పిల్లల పట్ల, మన భార్య భర్తల పట్ల, మనకున్న సమస్యలు కూడా దేనిలో అయినా సరే దేవుని యొక్క నీతిని అనగా వాక్య ప్రకారమైన జీవితం మనకుంటేనే మనకు అది నీతి ఆయుధంగా పనిచేసి మనం ఈ లోకంలో సాతాను శక్తిని, సాతాను యొక్క క్రియలను, సాతాను దూతలను, వాయుమండల దూతలను లేక దైవ వాక్యాన్ని వ్యతిరేక పరిస్థితులను జయించగలం. పెట్టే శోధనలను ఇవన్నీ జయించగలం. లేకపోతే మనం మన నీతి ఉపయోగిస్తే మనం ఓడిపోతాం. వాడికి తెలుసు మన నీతి అంటూ తెలుసు, దేవుని నీతి అంటూ తెలుసు. జాగ్రత్తగా గమనించాలి. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, మన నీతితో మనం ఈ లోకంలో పోరాటాన్ని పోరాడలేం, స్వనీతితో పోరాడలేం. కనుక దేవుని వాక్యం చెప్తుంది, మీరు దేవుని యొక్క నీతిని ఆయుధంగా కలిగి, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి అని పౌలు గారు రాస్తాడు. అలాంటి దైవ నీతిని మన జీవితంలో మనం కలిగి ఉందాం. బైబిల్ గ్రంథం చెప్తుంది,
అతనికి యోబుకి భయంకర శ్రమ వచ్చింది. అతడు నీతిని ధరించుకున్నాడు గనక ఆ ఆ యొక్క సమస్యలను శ్రమను భయంకరమైన పరిస్థితిని జయించగలిగాడు. 24 రకాల శ్రమలు పౌలు గారు ఆయన పడ్డారు కనుక ఆ పరమ ఆ శ్రమలన్నిటి కూడా దేవుని యొక్క నీతిని బట్టే జయించగలిగాడు తప్ప తన స్వంత నీతిని బట్టి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పూర్వీకులు ఉన్నటువంటి అపోస్తలులు, ప్రవక్తలు, అభిషిక్తులు వారందరూ దేవుని నీతిని బట్టే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు జయించగలిగారు. వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగారు. కనుక మానవ నీతి లేక స్వనీతి దేవుని దృష్టిలో మురిగుడ్డలు. కనుక మనం మన సొంత బలాన్ని, స్వయిష్టాన్ని, స్వబుద్ధిని, దైవవాక్యాన్ని వ్యతిరేకంగా ఉపయోగించి మనం దైవ చిత్తాన్ని జరిగించలేం. ఒక గుర్తు పెట్టుకోండి దేవుని యొక్క వాక్యంలో. క్రైస్తవునిగా ఉన్నందుకు, క్రైస్తవుడిగా దేవుడిచ్చిన ధన్యతను క్రీస్తు స్వభావంతోనే, క్రీస్తు ప్రేమతోనే, క్రీస్తు యొక్క వాక్యంతోనే మనము జీవించాలి, మనం బ్రతకాలి. తోటి వారికి అన్యులకు కూడా క్రీస్తు యొక్క దైవత్వాన్ని కనుపరచాలి. లేదా మన వల్ల దేవునికి మనకు రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి కదా అన్యజనుల మధ్య నా నామం దూషించబడుతుంది. గుర్తుపెట్టుకో, మనం చేసిన ఏదైనా కార్యానికి అయ్యా అది దేవునికి వ్యతిరేకమైతే వేస్తాడు, ముందు దేవుడు అవమానపరచబడతాడు. దేవుని నీ ద్వారా అవమానపరచబడితే నీకొచ్చే అవమానం, నీకొచ్చే భయంకర శిక్ష మామూలుగా ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. మన వల్ల దేవునికి అవమానం రాకూడదు. దేవుడు మనని దేవుని మహింపరచడానికి, ఆయన కీర్తికి మహిమ కలడానికి, ఆయన చిత్తం జరిగించడానికి, ఆయన వాక్యం గైకొనడానికి, ఆయన్ని వెంబడించడానికి, ఆయన రాజ్యంలో చేరుకొని ఆయనతో పాటు వెయ్యండ పరిపాలనలో పాలు పొందడానికి, క్రీస్తు సార్వత్రిక సంఘముగా కట్టబడి, క్రీస్తు స్వరూపులో కట్టబడి, క్రీస్తు మనము ఆత్మీయంగా ఆధ్యాత్మిక వివాహం లేక ఆత్మీయ వివాహం చేయడానికి అందుకే దేవుడు మనని ఏర్పరచుకొని ఆశ్రయించాడు. కనుక మన వల్ల ప్రభువుకు అవమానం తెచ్చే పరిస్థితులు మనం చేసే క్రియలు కానీ, మన పద్ధతులు కానీ, పరిస్థితులు కానీ, మనం శారీరకంగా ఏదో తీసుకునే నిర్ణయాలు కానీ దయచేసి వాక్యాన్ని వ్యతిరేకం ఉండకూడదు. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ మనం పాటించాలి. ఏమి లేదండి, 2 రసాయనాలు ఏదో సూత్రానికి వ్యతిరేకంగా కలిస్తే పెద్ద మంటలు వచ్చేస్తాయి, చచ్చిపోతారు. మీకు అర్థమైందా? ఏదో మొన్న గుజరాత్ లో ఫ్లైట్ కూలిపోయింది, విమానం 787 బోయింగ్ విమానం. అంటే చాలా ఖరీదు, చాలా పెద్దది. 242 మంది దాంట్లో ఉన్నారంటే ఎంత పెద్ద విమానం. అంత పెద్ద విమానం ఏదో దాని తాలూకా టెక్నికల్ లోపం వల్ల, ఏదో లోపం వల్ల కూలిపోయింది. అదే కరెక్ట్ గా ఫ్లైట్, ప్రతి పరిస్థితి ఫ్లైట్ కరెక్ట్ గా ఉంటే కూలిపోయే ప్రసక్తి ఉండదు. అది ఏదో దేని వల్ల మొత్తం మీద ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, 2 ఇంజిన్లు ఫెయిల్ అయిపోయాయని చెప్తున్నారు, మొత్తం కూలిపోయింది. అంటే ఇంజిన్లు ఫెయిల్ అయిపోయాయి. మనకి ఇంజిన్ ఏంటి? మన హృదయం, మన మనస్సు మనకి ఇంజిన్. అది ఆ రెండు బట్టే జీవితం ఉంటుంది. మన మనసులో తీసుకున్న నిర్ణయాలు, మన హృదయం తీసుకున్న జీవితంలో జాగ్రత్తలు, దాన్ని బట్టి మన ఆత్మీయత ఉంటుంది. ఏ పరిస్థితి ఆ హృదయం, మనస్సు రెండు దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి, ఇంకేమి శరీరం కూడా వాక్యాన్ని వ్యతిరేకం. ఈ 3 వాక్యాన్ని వ్యతిరేకం, ఇంకేముంది? ఫ్లైట్ కూలిపోయినట్టు వ్యక్తి కూలిపోతాడు. అలా ఉండకూడదు. అందుకే దేవుడు ప్రతి స్థితిని బాగు చేయడానికి ఎప్పటికప్పుడే దేవుడు చూస్తుంటాడు. ఎప్పుడు మనం బాగుండడానికి చూస్తాడు దేవుడు. కనుక ఎప్పుడు మన జీవితాల్ని అందుకే వాక్యం, ప్రార్థన, ఆరాధన, దేవునికి ఆత్మ ద్వారా వాక్యం హెచ్చరిక, క్షమావృద్ధి, ఆదరణ కలిగించే మాటలిస్తూ ఎలాగా మన జీవితాల్ని ఎక్కడెక్కడ టెక్నిక్ మనకి ఎక్కడ లోపం ఉందా, లోపం సవరించుకోవడానికి అన్ని ప్రయత్నాలు దేవుడు చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. రెండవది బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుని వాక్యంలో చాలా మంది నీతిమంతులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. దాంట్లో ఎస్కేల్ 14వ అధ్యాయం చెప్తాడు, యోబు, దానియేలు, నోవహు, వీళ్ళందరూ చాలా మంది ఎవరి నీతిని బట్టి వాళ్ళే తమ ప్రాణాలను దక్కించుకోగలరు అని రాయబడింది. ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రం. కనుక మన ప్రాణం దక్కాలంటే మనం దేవుని నుంచి వచ్చే దైవిక నీతిని అనుసరించే వారంగా ఉంటేనే మన ప్రాణం మనకు దక్కుతుంది. మన ఆత్మరక్షణ పొంది మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళే దైవికమైన కార్యాన్ని పొందుకుంటాం. ఇది
ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా జరగవలసిన కార్యం. తర్వాత 2వ కొరింథీలో 10వ అధ్యాయం చదివితే 3-4 వచనాలు చూస్తామండి. 2వ కొరింథీ 10వ అధ్యాయం 3-4 వచనాలు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలవై ఉన్నవి. Praise God. దేవుని ఎదుట దుర్గములు పడద్రోయించాలగలిగినంత శక్తివంతమైనవి ఉన్నాయట. ఎవరివి? బైబిల్ గ్రంథంలో దైవిక మన ఆత్మీయ సంబంధమైనటువంటివి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధం కావు, ఆత్మ సంబంధమైనవి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైన ప్రేమ, ఆత్మ సంబంధమైన విశ్వాసం, ఆత్మ సంబంధమైన పరిశుద్ధ, ఆత్మ సంబంధ నమ్మకత్వం, ఆత్మ సంబంధ నీతి, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఒక్కటి దేవుని దృష్టిలో ఒక దైవికమైనటువంటి యుద్ధోపకరణం. బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రైజ్ గాడ్. గుర్తుపెట్టుకోండి, శారీరక సంబంధంగా దేవుని బిడ్డలై ఉండి శారీరకంగా పోరాటం అన్నది దైవ దృష్టి వ్యతిరేకం. శరీర సంబంధంగా దైవ దృష్టి వ్యతిరేకం. ఆత్మ సంబంధమైనవి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ ఫలాలు, పరిశుద్ధాత్మ శక్తి, వాక్యం యొక్క శక్తి, ఇవన్నీ దేవుని యొక్క శక్తి, ఇవన్నీ దైవ ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలవి. ప్రైజ్ గాడ్. మన ప్రార్థన ఒక ఆత్మీయ యుద్ధోపకరణం. మన విశ్వాసం, మన పరిశుద్ధ ఒక దైవిక ఆత్మీయ యుద్ధోపకరణం. ఈ యుద్ధోపకరణాలు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం. అందుకే మన బైబిల్ గ్రంథంలో అంటాడు, మీరు ప్రేమ యందు అభివృద్ధి పొందండి, విశ్వాసం యందు అభివృద్ధి పొందండి, పరిశుద్ధి యందు నేను పరిశుద్ధ ప్రకారం మీరు పరిశుద్ధ కలిగి. కారణం ఏంటి? మీరు విశ్వాసులు మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో మీరు జయించువారుగా యుద్ధోపకరణాలు ధరించుకొని జయించు సైనికులు కావాలి. క్రీస్తు యేసునందు మంచి సైనికులు కామంటాడు. క్రీస్తు యేసుకు మంచి సైనికులు కామని పౌలు గారు రాస్తాడు తిమోతికి. మంచి సైనికుల వలె మనం పోరాడాలి. అంటే నీకు దైవ సంబంధమైన యుద్ధోపకరణాలు ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఇంకా కొంచెం బాగా ఆలోచిస్తే కీర్తనకారుడు ఓ మాట రాశాడు. దావీదు 127 అనుకుంటాను చూడండి. 127 కీర్తనలో ఆఖరి మాట దేవుని అంబుల పొందని ఉంటుంది. చూడండి 127వ కీర్తన. యవన కాలం మీద పుట్టిన కుమారుడు బలవంతుని చేతి వంటి వారు, వారితో తన అంబులను నింపుకుని వాడు ధన్యుడు. బలవంతుని చేతిలో బాణంగా ఉండాలట. బైబిల్ చెప్తుంది వెరీ షార్ప్నెస్. బైబిల్ గ్రంథంలో బాణము వెరీ షార్ప్నెస్, చాలా జారుగా ఉంటుంది. దేవుని చేతిలో నువ్వు చాలా జారుగా, దేవుడు వాడుకోవడానికి, దేవుడిని ఉపయోగించుకొని అలాంటి షార్ప్నెస్ కలిగిన దైవజనుడు ఇర్మియా. ప్రయత్నిస్తున్నాడు. అతని బాణం అనలేదు, కానీ అతను అంటాడు, నీవు నాకు యుద్ధాయుధం వంటి వాడు, నువ్వు నా గండ్ర గొడ్డలి వంటి వాడు అని చెప్పాడు. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. ఇర్మియా 51. ఇర్మియా 51:20. నీవు నాకు యుద్ధాయుధం వంటి వాడు, గండ్ర గొడ్డలి వంటి వాడు. నీవు నాకు గండ్ర గొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధం వంటి వాడవు. నీ వల్ల నేను జనములను విరగొట్టుచున్నాను, నీ వల్ల రాజ్యములను విరగొట్టుచున్నాను, నీ వలన గుర్రములను రౌతులను విరగొట్టుచున్నాను, నీ వలన రథములను వాటిని నెక్కిన వారిని విరగొట్టుచున్నాను, నీ వలన స్త్రీలను పురుషులను విరగొట్టుచున్నాను, నీ వలన ముఖ్యవారిని బలును విరగొట్టుచున్నాను, నీ వలన యవనులను కన్యకులను విరగొట్టుచున్నాను, నీ వలన గొర్రెల కాపరులను వారి గొర్రెల మందలను విరగొట్టుచున్నాను, నీ వలన దున్నువారిని వారి దుక్కురెద్దులను విరగొట్టుచున్నాను, నీ వలన ఏలికలను అధిపతులను విరగొట్టుచున్నాను. చూసారా? దాని అర్థం ఏంటంటే విరగొట్టడం అంటే చంపడం కాదు అక్కడ. ప్రైజ్. వారి పాపం నుండి, వారి శాపం నుండి విడుదల కలిగించే విరగొట్టడం. ఎలాంటి వారినైనా నీ దగ్గర నుంచి నేను
ఆయన ఏలికలను, వారి గుర్రాలు, వారి ప్రభుత్వాల తాలూకు పరిస్థితులను, వారి తాలూకు వారిని, నేను బైబిల్ గ్రంథంలో ఉంది, కాపరులను వారి తాలూకు వారిని ప్రతి ఒక్కటి నేను విరగొట్టొచ్చున్నాను. దేవుని స్తోత్రం. వారిలో ఉన్న పాపాను విరగొడతాడు, వాళ్ళలో ఉన్న గర్వాన్ని విరగొడతాడు, వాళ్ళలో ఉన్న వాక్యాన్ని వ్యతిరేకమైన దౌష్ట్యాన్ని విరగొడతాడు, దుష్టత్వాన్ని విరగొడతాడు. ఇలా వాళ్ళలో ఉన్న ప్రతి విరగొడి వారిని దేవునికి అనుకూలంగా మార్చుకుంటాడు. దేవుని స్తోత్రం. నీ వలన అంటే అతడు చూపించే ఇర్మియాకి ఉన్న గొప్ప ఆయుధం ఏంటంటే కన్నీటి ప్రవక్త. అతను ప్రార్థనాపరుడు, కన్నీటి ప్రవక్త. అతడు కన్నీటినే దేవుని పాదాల దగ్గర గొప్ప దైవికంగా ఆయుధంగా ఉపయోగిస్తాడు. ఏదైనా దేవుసలో కన్నీరు కార్చి ఎక్కువగా తన బందీ గృహంలో ఉన్న వ్యక్తి ఆయనే. బైబిల్ గ్రంథంలో ఎక్కువగా బందీ గృహంలో ఉన్నాడు ఆయన కదా. భయంకరంగా యూదులు ఆనాడు సంబంధించిన రాజులు, సిద్కియా లాంటి రాజులు ఎక్కువగా అతన్ని బందికులు ఉంచేవారు. ఎందుకంటే ఉన్నట్టు ప్రవచించేవాడు, అబద్ధ ప్రవక్త ఇష్టవంతుడు అబద్ధాలు ప్రవచించి వాళ్ళు బయట ఉండేవారు, ఆ రాజుల చేత బహుమానాలు పొందేవారు. ఈయన ఉన్నట్టు ప్రవచించేవాడు. ఆ ఉన్నట్టు ప్రవచించడం, నువ్వు ఇలా ఓడిపోతావు, నువ్వు పని దగ్గరికి వెళ్తే నువ్వు పనిచేయవు అనగానే ఏదో చెప్పగానే వెంటనే వీళ్ళ కోపం వచ్చేది. నువ్వు యుద్ధానికి వెళ్తే తిరిగి రావు అని. నిజంగా అతను చెప్పిందే జరిగింది. ఈ అబద్ధ ప్రవక్తలు వారి మొక్కస్తుతికి, వాళ్ళ దగ్గర బహుమానాలకి వారు అనుకూలంగా ప్రవచించేవారు. ఈయన ఉన్నట్టుగానే కరెక్ట్ గా చెప్పేవాడు ఇర్మియా. ఇది చెప్తే వాడికి ఇష్టం ఉండేది కాదు బైబిల్ గ్రంథంలో. అంచేత ఇతను ఎక్కువగా అయినప్పుడు ఇతను కన్నీటి ప్రవక్త, కన్నీరు గచ్చాడు, ఎక్కువగా ప్రార్థన చేశాడు. జనుల నాశనం తప్పించడానికి ప్రార్థన చేశాడు. జనుల వినాశనం తప్పించడానికి ప్రార్థన చేశాడు. ఈయన దేవుని పాదాల దగ్గర మొరపెట్టాడు, ప్రార్థన చేస్తాడు, ప్రార్థన ఆయుధంగా ఉపయోగించుకున్నాడు. దేవుని తన దీనత్వం, యథార్థ దైవిక విశ్వాసమే ఒక ప్రార్థన మంచి యుద్ధాయుధంగా చేసుకున్నాడు. అందుకే దేవుడు అంటాడు తనే, అయినా నువ్వు కన్నీటి ప్రార్థన కలిగిన వ్యక్తివి, నువ్వు దినుడువు, దైవాక్య వ్యక్తిగా నీవే నాకు యుద్ధ సంబంధమైన ఆయుధానివి, నీవే నా గండ్రగొడ్డల వాడివి. నీ ఒక్క కన్నీరు చాలు, నిన్ను ఉపయోగించుకొని నేను అనేక మందిని విరగొడతాను. నీ దైవిక ప్రార్థన, నీ వినయం, నీ పరిశుద్ధ, నువ్వు యథార్థంగా జీవించే జీవితం, ఇవన్నీ దేవునికి ఒక దైవికమైనటువంటి ఆయుధాలుగా పనిచేస్తున్నాయి. ఇర్మియా ప్రవక్త అంటాడు దేవుడు, నువ్వు నాకు గండ్రగొడ్డల వంటి వాడు, యుద్ధాయుధం వంటి వాడు నువ్వు అని, నీ ద్వారా నేను ఏలికలను సైతం వారి ప్రజల సైతం విరగొట్టేస్తాను. అలాగూ దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కరిని పాపం నుండి, శాపం నుండి, నిత్య నరకాగ్ని తప్పించినటువంటి తండ్రి ప్రభు. కనుక దేవుని చేతిలో ఒక యుద్ధాయుధం, మనం ఉపయోగించే ఆయుధం మాత్రమే కాదు, కానీ మనమే దేవునికి ఒక ఆయుధంగా పనిచేయాలట. క్రైస్తవ దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఉంది, మనమే దేవునికి ఒక ఆయుధంగా పనిచేయాలి. అంటే అంత పవర్ఫుల్ గా ఉండాలి క్రైస్తవుడు, అంత దైవికంగా ఉండాలి క్రైస్తవుడు, అంత యథార్థపరంగా ఉండాలి క్రైస్తవుడు, అంత అభిషేకంతో ఉండాలి క్రైస్తవుడు, అంత ప్రేమగా ఉండాలి క్రైస్తవుడు, అంత నమ్మకంగా ఉండాలి క్రైస్తవుడు, అంత నీతియుక్తంగా ఉండాలి క్రైస్తవుడు, అంత విశ్వాసపరంగా ఉండాలి క్రైస్తవుడు, అంత దైవ దినత్వం కలిగి ఉండాలి క్రైస్తవుడు. అతనే ఈ సుగుణాలు కలిగిన వ్యక్తి దేవుని చేతిలో ఒక ఆయుధంగా ఉండగలడు. లేకపోతే కష్టం. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యవతి. కనుక నీవే నాకు గండ్రగొడ్డలు వంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. యుద్ధోపకరణుడు, మామూలు వ్యక్తి కాదు. మొదటి సమయాలు చూడండి ఒకసారి, 18 9 వచనం చూడండి. మొదటి సమయాలు 18లో మాట ఉండాలి. 18 9 ఒకసారి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. గోలియాత్ దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు ఉపయోగించిన మాటే పెద్ద ఆయుధం. చూడండి, 17వ అధ్యాయం తీయండి. మొదటి సమయాలు 17లోని 45 నుంచి ఉండి, ఎవరు 44 నుంచి ఉండి, నా దగ్గరకు రమ్ము, నా దగ్గరకు రమ్ము, ఈ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు
నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చున్నాను. ప్రైజ్. దాని అర్థం ఏంటి? యెహోవా నామే గొప్ప ఆయుధం ఉపయోగించాడు దావీదు. ప్రైజ్ గాడ్. నేను యెహోవా పేరట ఆయన నామాన్ని బట్టి యుద్ధానికి వచ్చాను. నువ్వు కత్తి, బల్లెము, ఏదో ఈటే ఇవన్నీ ధరించుకొని వచ్చావు. కానీ నీవు బైబిల్ దేవుడు తిరస్కరించిన దేవుడే, దేవుడు పేరన యెహోవా, నీవు తిరస్కరించిన యెహోవా పేరటే నేను వచ్చాను. నేను నీలాగా కత్తి బల్లెం పట్టుకోలే. నేను బైబిల్ దేవుడే నాకు మాటే నాకు ఆయుధం. అందుకే ఎంత విశ్వాసమైన మాటగా పంపించాడు చూడండి. అదే గొప్ప ఆయుధం. అక్కడి నుంచి చదవండి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగబెట్టును. ఇశ్రాయేలీయుల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను వీటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. చూసారా దేవుని వాక్యం. ఆయన విశ్వాసముందర మాటే ఒక పెద్ద ఆయుధం. ఇంకా జరగలేదు, నేను ఈ విధంగా చేస్తాను అని విశ్వాసంతో మాట్లాడు దావీదు. అదే పెద్ద ఆయుధం. ప్రైజ్ గాడ్. ముందు ప్రభు నామాన్ని ఆయుధంగా చేసుకున్నాడు. రెండోది ప్రభు యొక్క వాక్కును ఆయుధంగా చేసుకున్నాడు. ఆ మాటనే చెప్పాడు, నేను చంపుతున్నాను ఈరోజు, దేవుడు నిన్ను నాకు అప్పగిస్తున్నాడు. నీ యొక్క ఫిలిష్తీయుల కళేబరం నేను భూమృగములకు అప్పగించేస్తాను. ఆ మాటే వెరీ పవర్ఫుల్. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రభు నామంలో ప్రభు యొక్క వాక్కు గొప్ప ఆయుధం. ప్రభు నామం గొప్ప ఆయుధం. ప్రభు యొక్క వాక్కు గొప్ప ఆయుధం. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంచేత బైబిల్ని మనం చూడండి, పెన్సిల్ని, కాగితాన్ని చిన్నపిల్లలకి ఇస్తే పిచ్చిగతలు పెట్టి చింపేస్తారు. ఓ వైట్ పేపర్ కానీ పెన్సిల్ కానీ. అలాగే మిగతా వాళ్ళు ఏమంటే ఏదో ఒక లెటర్ రాస్తే ఆ లెటర్కే మీరు ఉపయోగిస్తారు. జాగ్రత్తగా ఉంచండి. అదే కవి ఓ కవిత రాసి దాన్ని ప్రపంచానికి అందిస్తాడు. అదే ఒక కళాకారుడు, ఆర్టిస్టు దాన్ని చక్కని చిత్రం గీసి ప్రపంచానికి అందిస్తాడు. చేతిలో పెన్సిల్, తనక కాగితం ఉపయోగించే వారి పద్ధతిని బట్టి ఉంటుంది. దేవుని స్తోత్రం. కేవలం వాక్యం ఇంట్లో చదువుకొని, ఇంట్లోనే ప్రార్థన చేసుకుని, ఇంట్లోనే ఉండి, ఇంట్లోనే అని కాకుండా అది ఉపయోగించే పద్ధతిని బట్టి అది ఆయుధంగా దేవుడు దీపిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే మీరు బయటికి వెళ్ళమని యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు. మీరు బయటికి వెళ్ళండి. మీరు ఫలించుడు, మీ ఫలం నుంచి మిమ్మల్ని బయటికి పంపుతున్నారు. మీ ఫలం నుంచి మీరు బయటికి వెళ్ళకపోతే ఫలించరు. బైబిల్ దేవుని చేతిలో దైవిక ఆయుధం కావాలంటే మనం వెళ్ళాలి, సువార్త పని చేయాలి, దేవుని రాజ్య పని చేయాలి, ప్రతి దినము దేవుని కార్యం చూడగలగాలి. మనం మామూలు ఉండకూడదు. సాధారణ పరిస్థితులుగా నీవు నా చేతిలో గొడ్డలి వంటివాడు, యుద్ధాయుధము అంటివాడు. దేవుని స్తోత్రం. కన్నీటి ప్రవక్త, అందులోని వృద్ధుడితో మాట్లాడుతున్నాడు. పెద్దవాడు, అతని చిన్న వయసు కాదు, పెద్దవాడే ఇర్మియా. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీంట్లో ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. దానిలో ఇర్మియా గురించి చెప్పాడు దేవుడు మాట. నీవు నాకు గొడ్డలి వంటివాడు, యుద్ధాయుధం వంటివాడు, మరెవరితో నీ మాట సరిపడు. దేవుని స్తోత్రం కలుగును. అతని దీనత్వమే ఒక గొప్ప షార్ప్నెస్, ఒక గొప్ప ఆయుధం. అతని కన్నీటి ప్రార్థనే గొప్ప ఆయుధం. అతని పరిశుద్ధే ఒక గొప్ప ఆయుధం. అందుకే దేవుడు అన్ని కలిసి అతన్ని చెప్పాడు, నువ్వు గొడ్డలి వంటివాడు. ఇర్మియా మంచి పరిశుద్ధుడు అన్నమాట.
దీనుడు, దైవాత్మ పూర్ణుడు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ దైవిక సుగుణాలు కానీ అవన్నీ అతనికి దైవిక ఆయుధాలు. ఈ అన్ని ఆయుధాలు కలిపి చెప్పాడు, నువ్వు నా గండ్ర గొడ్డలు వంటి వాడు, నీ ద్వారా నేను ఎన్ని కార్యాలు చేస్తానో లేఖనాల్లో స్పష్టపరిచాడు. సంఘము, నేను మీరు కూడా దేవా నీ చేతిలో ఒక ఆయుధం వంటి వాడుగా దాన్ని మార్చయ్యా. నీకు ఉపయోగపడాలి. యుద్ధము యెహోవాదే. ఎస్, యుద్ధము యెహోవాదే. దేవా ఒక దైవికమైనటువంటి పరికరంగా నేను మీరు దేవునికి వాడబడాలి. దేవునికి స్తోత్రం కనుక. గ్లోరీ గాడ్ జీసస్. తండ్రి సహాయం చెప్పాలి, సహాయం చేయండి. ఏదో మా జీవితం కాదు, దేవుడు బైబిల్ను సర్వాంగ కవచాన్ని కూడా మనకిచ్చాడు. వాక్యమని ఆత్మకర్గం, రక్షణ శిరస్త్రాలు, బైబిల్ గ్రంథంలో నీతి అనే మైమరుగు, ప్రజల సమాధానం అనే చోడు, ఇవన్నీ సర్వాంగ కవచం, ఇవన్నీ ఆయుధాలే. ఇవన్నీ ఆయుధాలు. దేవుని వాక్యం బట్టి క్రైస్తవుడు ధరించుకోవలసిన దైవిక ఆయుధం అతనికి ఉండి తీరాలి. అతను క్రైస్తవుడే దైవిక ఆయుధంగా మారాలి. అది సారాంశం. నీవు దేవునికి ఒక ఆయుధంగా నువ్వు నేను మారాలి. నీ చేతిలో నా చేతిలో, నీ జీవితంలో నా జీవితంలో ఒక దైవిక ఆయుధాలు ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన సర్వాంగ కవచమని, నీతి అనే ఆయుధమని, దైవ దృష్టి యోగ్యమైన యుద్ధోపకరణాలని, ఇవన్నీ కూడా దైవిక స్వభావం అని, ఇవన్నీ మన దగ్గర ఉండాలి. అప్పుడు మనం మంచి పోరాటాన్ని పోరాడగలం. మంచి మన విశ్వాసాన్ని కాపాడుకోగలం. నీతి కిరీటం దేవుడు ఎవరి పనికి తగిన బహుమానం వారికి ఇస్తా అని చెప్పినట్టు పౌలుకు తగిన బహుమానం నీతికి ఇచ్చాడు. ఇవి నాకు కాదు, దాన్ని అపేక్షించి వారందరికీ ఇస్తానని చెప్పాడు లేఖనాలు. పౌలు గారు స్పష్టపరిచాడు. 8వ వచనం ఉంటుంది, 2వ తిమోతి 4:8-9 వచనం అక్కడ ఉంటుంది అన్నమాట. అందుచేత క్రైస్తవుడు యుద్ధోపకరణలు ఏ వాడాలని నేర్చుకోవాలి. మనమే యుద్ధోపకరణంగా మార్చబడినటువంటి దైవిక వ్యక్తిగా నిన్ను దేవుడు వాడుకోవడానికి ఒక యుద్ధోపకరణంగా మారాలి. దేవుని రాజ్యాన్ని స్థాపించి సాతాను రాజ్యాన్ని నాశనం చేసి దేవుని రాజ్యాన్ని స్థాపించగల దైవిక యుద్ధ వీరుడిగా, సంబంధించినటువంటి యుద్ధోపకరణంగా మనమే మారాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వ్యక్తిగా ఉంటే ఎంత ఆశీర్వాదం. ప్రభా, నన్ను ఒక దైవిక ఆయుధంగా నన్ను మార్చయ్యా. నీ చేతిలో నేను నీకు ఉపయోగపడాలి. క్రైస్తవుడు దేవుడు అనేక రీతిలో అనేక వ్యక్తులను వాడుకున్న సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఒక్కొక్క ప్రవక్తను, ఒక్కొక్క శిష్యుని, ఒక్కొక్క సేవకుని ఒక్కొక్క రీతిలో వాడుకున్నటువంటి దాఖలాలు కూడా, చరిత్రలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కనుక బైబిల్ చెప్తుంది, నేను కూడా దైవిక ఆయుధంగా మారాలి. అంత పవర్ మన దగ్గర ఉండాలి. అంచేత వాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి క్రియలు, వాక్యాన్ని వ్యతిరేకమైన మనస్తత్వాలు, వాక్యాన్ని వ్యతిరేకమైన ఆలోచనలు, వాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు నా నుండి, మీ నుండి మనందరం తొలగించుకుంటే దేవుని దృష్టికి ఒక దైవిక ఆయుధం. క్రైస్తవులు జాగ్రత్తగా గమనించాలి. నా చిన్నప్పుడు వెలంకాయతో బాంబు చేసేవారు. వెలంకాయతోని, అది తరచులో ఉండేది. వెలంకాయని చిన్న కన్నం పెట్టి పైన దాని గుజ్జంతా కన్నంలోంచి తీసేవారు. ఇది నేను చూశాను నా చిన్నప్పుడు. ఆ మొత్తం గుజ్జంతా వెలంకాయలోంచి మొత్తం గుజ్జంతా దబ్బలంగానే పట్టుకొని మొత్తం లోపల గుజ్జంతా తీసేవారు. దాన్ని ఎండబెట్టేవారు. ఎండబెడితే అది కొంత మంచి ఒక గుల్లగా తయారు, బాల్ మాదిరిగా ఉండేది. దానికి కన్నం ఉండేది పైకి ఆల్రెడీ. దాంట్లోని ఈ దిట్టించేవారు మందును, ఈ బాంబు సంబంధించింది పేలడానికి కానీ, అగ్ని రావడానికి కానీ, అవన్నీ సురాకారం, ఏవో రకరకాల అవన్నీ కలిపి దాన్ని గంధకం, సురాకారం, ఇంకేవో మెగ్నీషియం, ఇవన్నీ కూడా కొన్ని కలిపి దానిలో కలిపి దిట్టించేవారు. దాంతోని పోరాడుకునేవారు. వెలంకాయ ముట్టించి విసిరితే ఇంకా అవతల ప్రాణం పోయినట్టు తగిలితే ఇంకా తిరిగి చూడక కాలిపోతాయి. అంత భయంకరంగా ఉండేది. ఆ రోజుల్లో దాంతో కొట్టుకునేవారు. మిగతా కక్షలు ఉన్నవాళ్ళు కొంతమంది అది సరదా గేమ్ల కింద చేసుకున్న కక్షలు దాన్ని కక్ష కింద ఉపయోగించుకునేవారు. ఎవడైతే కక్షలు అంటే తీసిపోయాడు అంతే. తగిలితే కాలిపడమే. అంత భయంకరం ఉండేది.
అలాగే దేవుడుట మన దగ్గరున్న దైవ వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి గుజ్జు వాక్యానికి వ్యతిరేకమైంది. అది బయటికి కానీ తీసి ఆయన దాంట్లో మన దైవ సంబంధం అన్ని దిట్టించి సాతాను మీద విసురుతాడు. అంతే. దేవునికి స్తోత్రం. ఎలాంటి దుర్మార్గతైనా, ఎలాంటి పరిస్థితులు సరే, దుష్ట శక్తులను కారిపోతుంది. అలాంటి దైవ ఆయుధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. జాగ్రత్తగా మనం ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకొని, ప్రభా నన్ను ఒక దైవిక ఆయుధంగా దీవించు. నేను నీకు అనుకూలమైన ఆయుధం ఉండాలి. నీ చేతిలో నేను ఆయుధం ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని చేతిలో పాత్ర ఉంది. దేవుని చేతిలో బైబిల్ గ్రంథంలో బాణం ఉంది. దేవుని చేతిలో ఆయన మట్టగూణ ఉంది. దేవుని చేతిలో ఆయుధం. దేవుని చేతిలో మనం ఆయుధం. ప్రభా నన్ను ఒక ఆయుధంగా ఉపయోగించుకయ్యా. అలా ఇర్మియాని వాడుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇర్మియాకున్న దైవిక సుగుణాలు, ప్రార్థనాపరుడు, ఆత్మీయుడు, పరిశుద్ధుడు, మంచి దేవుని వాక్యానుసారమైనటువంటి వాక్యాన్ని గైకొనే క్రియాపూర్వకమైన దైవిక వ్యక్తి. బాల్యం నుండే దేవుని చేత కనుగొనగలిగి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథం ఉంది. దేవునికి స్తోత్రం. అంత దైవజనుడు ఇర్మియా. ఈరోజు తండ్రి పాదాల దగ్గర, దేవా నాకు విశ్వాసం, పరిశుద్ధ, దైవం ఇవన్నీ ఆయుధాలు. అలాగా మన జీవితాన్ని మనం అన్ని కలిగి ఉన్నాం అనుకోండి, మనమే దేవునికి ఒక ఆయుధం. దేవుడు అనుగ్రహించిన దైవిక విషయాలు అని కలిగి ఉండి మనమే దైవిక ఆయుధం. ప్రభా అలాంటి దైవిక ఆయుధంగా నీ చేతిలో నన్ను నీవు ఉపయోగించుకోవడానికి నన్ను ఆయుధంగా దీవించు ఆయన. దీవించు ప్రభా. దేవునికి స్తోత్రం కరుణ కాక. ప్రార్థన చేసుకున్నాం. క్రైస్తవుడు లేక దేవుని బిడ్డ ఏదో ఒట్టిగా, ఏదో పేరుకే, నామవాస్తవకే ఏదో క్రైస్తవుడిగా ఉండి ఇంకా లోకంగా జీవించే కంటే దేవుని చేతిలో వాడబడి దేవుని దగ్గరికి వెళ్ళడం ఎంతో ఆశీర్వాదం. ఎస్, ఆయన చేతిలో యుద్ధాయుధం వంటి వాడుగా ఉన్నాడు ఇర్మియా. ఆయన చేతిలో ఆయుధం వంటి వాడుగా ఉన్నాడు. మనం కూడా తండ్రి క్షమించు, నేను కూడా నాలో పనికిరాని తెగులు, చేదుల వేలు, పులుసుని పిండి, వాక్యాన్ని వ్యతిరేకంగా నీకు ఆయస్కర మార్గాలు ఇవన్నీ తీసేసి నన్ను నీ వాక్యంతో, ఆత్మతో, ప్రార్థనతో నింపి, అయ్యా నేను నీ చేతిలో ఒక ఆయుధంగా, నీకు మహిమకరమైన ఒక ఆయుధంగా ఉపయోగపడాలి. దేవుని రాజ్యాన్ని ప్రజల్లో విస్తరింపచేయాలి. నాకు అట్లాంటి శక్తిని ఇవ్వండి ప్రభా. అలాంటి కృపనివ్వండి ప్రభాని. క్రైస్తవ దేవుడు ఎవరు తన చిత్తానుసారంగా వారిని తప్పకుండా దేవుడు వాడుకుంటాడు. వాడుకున్నాం. నేనున్నాను, నన్ను పంపుతండి అషా చెప్పగలిగినట్టు మనం కూడా చెప్పగలిగిన మనస్సుంటే, నేనున్నానయ్యా, నన్ను పంపు, నన్ను వాడుకో, ఎక్కడ వాడుకుంటావో, ఎలా వాడుకుంటావో వాడుకో అని దేవుణ్ణి అడిగితే ఆయన ఎక్కడ ఎలా ఉపయోగించుకుంటాడో ఉపయోగించుకుంటాడు. అది ఆయన ఇష్టం. ఆయనకు అనుకూలంగా ఉపయోగించుకుంటాడు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని స్తోత్రం. వ్యభిచార స్త్రీ అనేటువంటి సమరి స్త్రీని దేవుడు వాడుకొని సమరిలో ఊర్లో ఉన్న వారందరినీ యాకోబు దగ్గర రప్పించాడు. ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తును దేవుడు వాడుకొని లోక రక్షణకే అతన్ని సిలువకు అప్పగించాడు కదా. ప్రైజ్ ద లార్డ్. అలాగే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి స్థితిని కూడా దేవుడు వాడుకుంటాడు. ప్రతి వ్యక్తిని కూడా వాడు ఎవరు ఇష్టపడతారో వాడబడ్డానికి, ఎవరు లోబడతారో, ఎవరు అప్పగించుకుంటారో, ఎవరు ఆయన చిత్తాన్ని బట్టి, ప్రతి ఒక్కరు ఆయన చిత్తమును బట్టి ఎవరు మనకు తెలియదు, వాడుకుంటాడు. అలా నన్ను వాడుకో అని చెప్పడంలో తప్పు కాదు. వాడుకో, నీకు ఉద్దేశం ఉంటే, నీకు వాడబడాలనే ఉద్దేశం ఉంటే ఎలా నేను వాడుకుంటాడో నీకు తెలియదు, నువ్వు వాడబడతావు. దేవుని చేతిలో ఒక ఆయుధం. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు తన మాటలు మనం వెనుక దీవించుకుంటాక. ఆమేన్. ఆత్మ ప్రేరేపణ కలిగి ప్రభు ఆత్మ ద్వారా ప్రార్థన చేయండి. ఇర్మియాని ఎక్కడ వాడుకున్నాడు, దావీదుని ఎలా వాడుకున్నాడు, పౌలుని ఎలా వాడుకున్నాడు, భక్తుల్ని ఎక్కడ ఎలా వాడుకోలేదు దేవుడు వాడుకున్నాడు. నిర్గమం చేయట్లో ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి నడిపించట్లో దేవుడు మోషేని వాడుకున్నాడు. ఒక్కొక్కరిని ఒక రీతిలో వాడుకుంటాడు.
దేవుడు సిలువకు ప్రత్యేక పరిశుద్ధుడు తన కుమారునే వాడుకున్నాడు. ఎందుకంటే తన కుమారుడే రక్తం కాచడానికి యోగ్యుడు కనుక తన కుమారుని వాడుకున్నాడు. నిన్ను నన్ను వాడుకుంటాడు. ఎలా వాడుకుంటే మనకు తెలియదు. మనం